భారత హరిత ఉద్యమ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న పురస్కారం లభించడం హర్షదాయకమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా దివిసీమ తీర ప్రాంతాల అభివృద్ధికి, మాడాడవుల పెంపకానికి స్వామినాథన్ ఎంతో కృషి చేశారని, మిత్సుబిషి సంస్థ ఆర్థిక సహాయంతో స్మార్ట్ విలేజ్ ప్రోగ్రాం కింద స్వర్లగొంది, నాలి, మంగళాపురం గ్రామాల అభివృద్ధికి వారు బాటలు వేశారని అన్నారు. 2017 ఆగస్టులో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎంఎస్ స్వామినాథన్ ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించారని బుద్ధప్రసాద్ గుర్తు చేశారు. తొలి తెలుగు ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారికి భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందివ్వడం చాలా ఆశదాయక విషయం. ఇవాళ యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నతమైన రోజు ఇది. ప్రత్యేకించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ దేశాన్ని ప్రధాన పదవిని చేపట్టి ఆర్థిక సంక్షోభం ఉన్న భారతదేశంలో ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి మరలా దేశ అభ్యున్నతికి, దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడిన పివి నరసింహరావు గారిని ఈ రోజుకైనా గుర్తించడం నిజంగా ఆనందదాయక విషయం. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన కోరుకున్న వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి తెలుగు జాతిలో పుట్టడం మన అదృష్టం. ఎందుకంటే తెలుగువారికి భారతరత్న పురస్కారాలు చాలా అరుదు. ఎప్పటి నుంచో పివి నరసింహరావు గారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని నేను చనిపోయినటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు తెలుగు వారందరూ కూడా, రాజకీయాలకు అతీతంగా. మన శత జయంతి సందర్భంలో కూడా వారు కేంద్ర ప్రభుత్వం కోరటం జరిగింది. చివరికి ఈరోజు వారికి భారతరత్న ప్రకటించడం నిజంగా ఆనందదాయకంగా, యావత్ తెలుగు ప్రజలకి ఇది చాలా గర్వదాయకమైన విషయం అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే తెలుగు జాతిలో పుట్టి తెలుగు జాతికి దేశస్థాయిలో విఖ్యాతి కల్పించిన వ్యక్తి పివి నరసింహరావు. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకేనని చెప్పి తెలుగు జాతికి పట్ల తనకున్న అపారమైన, తెలుగు బిడ్డగా తన అపారమైన ప్రేమాభిమానాలు చూపిన వ్యక్తి పివి నరసింహరావు గారు. మా నాన్నగారు మండలం కృష్ణారావు గారికి ఆయన అత్యంత సన్నిహితులు కాకుండా మా నాన్నగారికి మొట్టమొదటిగా 1972 సంవత్సరంలో మంత్రి పదవి ఇచ్చిన ఘనత పివి నరసింహరావు గారు. ఆ రోజున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా అనేక సంస్కరణల్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత కూడా వారే దక్కించుకున్నారు. ఆ తర్వాత వారు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉన్న సమయంలో నేను కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి వారితో కలిసి పనిచేసే అదృష్టం కూడా నాకు దక్కింది. ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఈ జిల్లాలో ఆయన పర్యటన అంతా కూడా నేనే పర్యవేక్షించడం జరిగింది. ఆ తర్వాత కూడా వారితో సన్నిహితమైన సంబంధాలు చివరి వరకు కొనసాగాయి. ఎప్పుడు వారి దగ్గరికి వెళ్ళినా కూడా ఎంతో ఆప్యాయంగా ఆయన ప్రేమాభిమానాలు కురిపించేవారు. అనేక విషయాలు ఆయన చెప్పేవారు, మంచి మార్గదర్శనం చేసేవారు. అలాంటి మహనీయుడికి ఈరోజు భారతరత్న పురస్కారం లభించడం వ్యక్తిగతంగా కూడా నాకెంతో ఆనందదాయకంగా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా చేస్తున్నాను.